ఓం శాంతి 10/12/2025 మధురమైన పిల్లలు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మొదట స్వయం ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయండి. ఆ తర్వాత ఇతరులకు చెప్పండి. ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానం ఇచ్చినట్లయితే జ్ఞాన ఖడ్గానికి పదును వచ్చేస్తుంది. ప్రశ్న: సంగంయుగంలో ఏ రెండు విషయాలలో కృషి చేసినట్లయితే సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు? జవాబు: 1. సుఖదుఖాలు, నిందాస్తుతులలో సమాన స్థితి ఉండాలి. ఈ కృషి చెయ్యండి. ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడినా, క్రోధం చేసినా మీరు మౌనంగా ఉండండి. ఎప్పుడూ నోటితో చప్పట్లు మోగించకండి. 2. కనులను శుద్ధంగా చేసుకోండి. అశుద్ధమైన దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి. ఆత్మలమైన మనము పరస్పరం సోదరులము. ఆత్మగా భావిస్తూ జ్ఞానమివ్వండి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేసినట్లయితే సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. సంపూర్ణంగా పవిత్రంగా అయ్యేవారే సింహాసనాధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు. ఆత్మలైన మీకు ఈ 3వ నేత్రం లభించింది. దీనినే జ్ఞాన నేత్రమని కూడా అంటారు. దీని ద్వారా మీరు మీ సోదరులను చూస్తారు. మేం సోదరులను చూసినప్పుడు కర్మేంద్రియాలు చంచలమవ్వవు అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు కదా. ఈ విధంగా చేస్తూ చేస్తూ అశుద్ధంగా ఉన్న కనులు శుద్ధంగా అయిపోతాయి. తండ్రి అంటారు, విశ్వానికి యజమానులుగా అవ్వడం కోసం కృషి అయితే చేయవలసి ఉంటుంది కదా. కావునిప్పుడు ఈ కృషి చేయండి. కృషి చేయడం కోసం బాబా కొత్త కొత్త గుహ్యమైన పాయింట్లను వినిపిస్తూ ఉంటారు కదా. కావునిప్పుడు పరస్పరం సోదరులుగా భావిస్తూ జ్ఞానాన్నిచ్చే అలవాటు చేసుకోవాలి. అప్పుడు వీఆర్ ఆల్ బ్రదర్స్, మనమంతా సోదరులము అనేదైతే అంటూ ఉంటారో అది ప్రాక్టికల్ అవుతుంది. ఇప్పుడు మీరు సత్యాతి సత్యమైన సోదరులు. ఎందుకంటే మీకు తండ్రి గురించి తెలుసు. తండ్రి పిల్లలైన మీతో కలిసి సేవ చేస్తున్నారు. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. తండ్రి వచ్చి సేవ చేయడానికి ధైర్యాన్ని ఇస్తారు. మరి అది సహజమవుతుంది కదా. కావున రోజూ ఈ అభ్యాసం చేయవలసి ఉంటుంది. సోమరితనం ఉండకూడదు. ఇటువంటి కొత్త కొత్త పాయింట్లు పిల్లలకు లభిస్తాయి. సోదరులమైన మనల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆత్మలు చదువుకుంటాయి. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. కేవలం ఈ సమయంలోనే ఆత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. ఎందుకంటే తండ్రి వచ్చేదే సంగంయుగంలో సృష్టి పరివర్తన అయ్యేటప్పుడు. సృష్టి పరివర్తన అవ్వబోతున్నప్పుడే ఈ ఆత్మిక జ్ఞానం కూడా లభిస్తుంది. తండ్రి వచ్చి స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. ఆత్మ వివస్త్రగా అశరీరిగా వచ్చింది. ఇక్కడికొచ్చి శరీరాన్ని ధారణ చేస్తుంది. ప్రారంభం నుండి మొదలుకుని ఇప్పటి వరకు ఆత్మలో 84 జన్మలు తీసుకున్నారు. కాని నంబర్వారుగా ఎవరెలా వచ్చి ఉంటారో వారు అదే విధంగా జ్ఞానయోగాలలో కృషి చేస్తారు. కల్పకృతం ఎవరు ఏ విధంగా పురుషార్థం చేశారో, కృషి చేశారో వారు ఇప్పుడు కూడా అలాగే కృషి చేస్తూ ఉంటారని గమనించడం జరుగుతుంది. స్వయం కోసం కష్టపడాలి. ఇతరులెవరి కోసం చేయవలసిన పని ఉండదు. కావున స్వయాన్నే ఆత్మగా భావిస్తూ స్వయం కృషి చేయవలసి ఉంటుంది. ఇతరులేం చేస్తున్నారు అన్నదాంతో మనదేం పోతుంది? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మొట్టమొదట స్వయం కృషి చేసి ఆ తర్వాత ఇతరులకు అనగా సోదరులకు చెప్పాలి.
ఎప్పుడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు మీ జ్ఞాన ఖడ్గంలో పదును నిండుతుంది. ఇందులో కృషి అయితే ఉంది కదా. కావున తప్పకుండా ఎంతో కొంత సహనం చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో సుఖదుఖాలు, నిందాస్తుతులు, మాన అవమానాలు మొదలైనవన్నీ ఎంతో కొంత సహనం చేయవలసి ఉంటుంది. కావున ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే మౌనంగా ఉండండి అని అంటారు. ఎవరైనా మౌనంగా ఉంటే ఇక వారిపై ఎవరైనా ఏం కోపగించుకోగలరు? ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు కూడా మాట్లాడితే నోటి చప్పట్లు మోగుతాయి. ఒకవేళ ఒకరు నోటి చప్పట్లు మోగించినా మరొకరు శాంతిగా ఉంటే అంతా ఆగిపోతుంది. అంతే, తండ్రి ఇదే నేర్పిస్తారు. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా క్రోధంలోకి వచ్చినప్పుడు మౌనంగా ఉండండి, దానంతటదే వారి క్రోధం శాంతిస్తుంది. ఇంకొక వైపు చప్పట్లు మోగవు. ఒకవేళ చప్పట్లతో చప్పట్లు కలిస్తే గొడవైపోతుంది. అందుకే తండ్రి అంటారు, పిల్లలు, ఈ విషయాల్లో మీరెప్పుడూ చప్పట్లు మోగించకండి. వికారాలు, కామము, క్రోధము దేనికి స్పందించకండి. పిల్లలు ప్రతి ఒక్కరి కళ్యాణము చేయవలసిందే. ఎన్ని సెంటర్లు దేనికోసం తయారు చేయబడి ఉన్నాయి. కల్పకృతం కూడా ఇటువంటి సేవా కేంద్రాలు వెలువడే ఉంటాయి. దేవాది దేవుడైన తండ్రి చూస్తూ ఉంటారు. చాలామంది పిల్లలకు బాబా సెంటర్లు తెరవాలి అన్న అభిరుచి ఉంటుంది. మేం సెంటర్లు తెరుస్తాము, మేము ఖర్చు భరిస్తాము అని అంటారు. కావున రోజు రోజుకు ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతగా వినాశనపు రోజులు సమీపంగా వస్తూ ఉంటాయో అంతగా ఇటువైపు కూడా సేవ చేయాలనే అభిరుచి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాప్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు కావున ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు. వీరేం పురుషార్థం చేస్తున్నారు, ఏం పదవిని పొందుతారు అని. ఎవరి పురుషార్థం ఉన్నతంగా ఉంది, ఎవరిది మధ్యమంగా ఉంది, ఎవరిది కనిష్టంగా ఉంది అన్నది వారు చూస్తూ ఉన్నారు. టీచర్లు కూడా స్కూల్లో చూస్తూ ఉంటారు. విద్యార్థులు ఏ ఏ సబ్జెక్టులలో పైకి కిందకి అవుతున్నారు అని. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. కొందరు పిల్లలు బాగా అటెన్షన్ పెడతారు. వారు స్వయాన్ని ఉన్నతంగా భావిస్తారు. కొందరు ఏ సమయంలోనైనా పొరపాటు జరిగితే, స్మృతిలో లేనట్లయితే తమను తాము తక్కువగా భావిస్తారు. ఇది స్కూల్ కదా. పిల్లలంటారు, పాపా, మేము అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటాము, అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతుంది. బాబా ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉంటారు, సంతోషంగా ఉండాలనుకుంటే మన్మనాభవ, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఎదురుగా పరమాత్మను చూడండి. వారు అకాల సింహాసనంపై కూర్చుని ఉన్నారు. ఇదే విధంగా సోదరుల వైపు కూడా చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరునితో మాట్లాడండి. నేను సోదరుడికి జ్ఞానాన్ని ఇస్తున్నాను. సోదరి కాదు, అందరూ సోదరులే. ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఒకవేళ ఇది మీకు అలవాటైనట్లయితే మిమ్మల్ని మోసం చేసే అశుద్ధమైన దృష్టి నెమ్మది నెమ్మదిగా సమాప్తమైపోతుంది. ఆత్మ ఆత్మతో ఏం చేస్తుంది? ఒకవేళ దేహాభిమానం వస్తే అప్పుడు కింద పడిపోతారు. బాబా, మా దృష్టి అశుద్ధంగా ఉందని చాలామంది అంటారు. అచ్చా, అశుద్ధమైన దృష్టిని ఇప్పుడు శుద్ధంగా చేయండి. బాబా ఆత్మకు 3వ నేత్రాన్ని ఇచ్చారు. 3వ నేత్రంతో చూస్తే దేహాన్ని చూసే మీ అలవాటు తొలగిపోతుంది. బాబా పిల్లలకు డైరెక్షన్లైతే ఇస్తూనే ఉంటారు. ఇతనికి బ్రహ్మకు కూడా ఇలాగే చెప్తారు. ఈ బాబా కూడా దేహంలో ఉన్న ఆత్మనే చూస్తారు. దీనినే ఆత్మిక జ్ఞానమని అంటారు. ఎంత ఉన్నత పదవిని పొందుతారో చూడండి. ఇది చాలా గొప్ప పదవి. కావున పురుషార్థం కూడా అలాగే చేయాలి.
కల్పకృతం వలె అందరి పురుషార్థమూ జరుగుతుందని బాబా కూడా భావిస్తారు. కొందరు రాజారాణులుగా అవుతారు, కొందరు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కావున ఇక్కడ కూర్చుని యోగం చేయించినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరుల బ్రుకుటిలో కూడా ఆత్మనే చూస్తూ ఉంటే వారి సేవ బాగా జరుగుతుంది. ఎవరైతే దేహీ అభిమానులుగా అయి కూర్చుంటారో వారు ఆత్మలనే చూస్తారు. ఈ అభ్యాసం ఎక్కువగా చేయండి. అరే, ఉన్నత పదవిని పొందాలంటే ఎంతో కొంత కృషి చెయ్యాలి కదా. కావున ఆత్మలిప్పుడు ఇదే కృషి చెయ్యాలి. ఈ ఆత్మిక జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, మరెప్పుడూ లభించదు. కలియుగంలో గాని సత్యుగంలో గాని లభించదు. కేవలం సంగం యుగంలో, అది కూడా బ్రాహ్మణులకు మాత్రమే లభిస్తుంది. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. బ్రాహ్మణులుగా అయినప్పుడు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకపోతే దేవతలుగా ఎలా అవుతారు? ఈ సంగంయుగంలోనే ఈ కృషి చేస్తారు. స్వయాన్ని ఆత్మగా, ఇతరులను కూడా ఆత్మగా భావిస్తూ జ్ఞానం ఇవ్వమని మరే సమయంలోనూ చెప్పరు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దానిపై విచారసాగర మంథనం చేయండి. ఇది సరైనదేనా, నాకు లాభాన్ని కలిగించే విషయమేనా అని నిర్ణయించుకోండి. తండ్రి ఇచ్చే శిక్షణలను సోదరులకు ఇవ్వాలి అన్నది మనకు అలవాటైపోతుంది. స్త్రీలకు ఇవ్వాలి, పురుషులకు కూడా ఇవ్వాలి. ఇవ్వాల్సింది ఆత్మలకే కదా. ఆత్మే పురుషునిగా స్త్రీగా అవుతుంది, సోదరిగా సోదరుడిగా అవుతారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. నేను పిల్లల వైపు, ఆత్మల వైపు చూస్తాను. మరియు ఆత్మలు కూడా మా తండ్రి అయిన పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తున్నారని అర్థం చేసుకుంటారు. దీనినే రూహానీ అభిమానిగా అనగా ఆత్మాభిమానిగా అవ్వడమని అంటారు. దీనినే ఆత్మ పరమాత్మతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడమని అంటారు. ఈ తండ్రి శిక్షణ ఇస్తున్నారు. ఎవరైనా విజిటర్లు మొదలైన వారు వచ్చినప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆ ఆత్మకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మలో జ్ఞానముంది, శరీరంలో లేదు. కావున వారిని కూడా ఆత్మగా భావిస్తూనే జ్ఞానాన్ని ఇవ్వాలి. దీనితో వారికి కూడా బాగా అనిపిస్తుంది. ఇది మీ నోటిలో పదును ఉన్నట్లవుతుంది. ఈ జ్ఞాన ఖడ్గంలో పదును నిండుతుంది. ఎందుకంటే దేహీ అభిమానులుగా ఉంటారు కదా. కావున ఇది కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. బాబా అంటారు, ఇది సరైందా కాదా అని మీరు నిర్ణయించి చూడండి. ఇతర పిల్లల కోసం కూడా ఇది కొత్త విషయమేమీ కాదు. ఎందుకంటే తండ్రి సహజం చేసి అర్థం చేయిస్తారు. చక్రంలో తిరిగి వచ్చారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉంటారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యి సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అలాగే మెట్లు దిగుతారు. ఎంత సహజంగా తెలియజేస్తున్నారో చూడండి. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను బంధింపబడి ఉన్నాను. నేనొచ్చి పిల్లలకు చాలా సహజంగా స్మృతి యాత్రను నేర్పిస్తాను. తండ్రి స్మృతిలో అంతమతి సోగతి అవుతుంది. అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ జరుగుతుంది. ఇది ఈ సమయానికి సంబంధించినదే. ఇది అంతిమ కాలము. ఇప్పుడు ఈ సమయంలో తండ్రి కూర్చుని యుక్తిని తెలియజేస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే సద్గతి లభిస్తుంది. చదువు ద్వారా ఈ విధంగా అవుతాను, ఫలానాగా అవుతాను అని పిల్లలు కూడా భావిస్తారు. నేను వెళ్లి కొత్త ప్రపంచంలో దేవీదేవతగా అవుతాను అని ఇక్కడ కూడా భావిస్తారు. ఇదేమీ కొత్త విషయం కాదు. తండ్రి అయితే పదే పదే నథింగ్ న్యూ, కొత్తేమీ కాదు అని అంటారు. ఈ మెట్లెక్కాలి మరియు దిగాలి. జిన్నుభూతం కథ ఉంది కదా. ఆ భూతానికి మెట్లెక్కడం దిగడం అనే పని ఇవ్వడం జరిగింది. ఈ నాటకమే
ఎక్కడం మరియు దిగడానికి సంబంధించినది. స్మృతి యాత్రతో చాలా శక్తివంతంగా అవుతారు. అందుకే తండ్రి కూర్చుని పిల్లలకు రకరకాలుగా నేర్పిస్తున్నారు. పిల్లలు, ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఆత్మైన మీరు పూర్తి 84 జన్మలు తీసుకుని తమో ప్రధానంగా అయిపోయారు. భారతవాసులే సతో రజో తమోగా అవుతారు. పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారని ఇతర ఏ దేశాల వారిని అనరు. నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారికే ఉంటుందని తండ్రి వచ్చి తెలియజేశారు. ఆత్మ ఎంత చిన్ననిది. సైన్స్ వారికి ఇంత చిన్న ఆత్మలో అంత అవినాశి పాత్ర నిండి ఉంది అన్నది అర్థమే కాదు. ఇది అన్నింటికంటే అద్భుతమైన విషయము. ఆత్మ ఎంత చిన్ననిది, కాని అది ఎంత గొప్ప పాత్రను అభినయిస్తుంది. అది కూడా అవినాశి పాత్ర. ఈ డ్రామా కూడా అవినాశి అయినది మరియు తయారు చేయబడినది. ఇది ఎప్పుడు తయారైంది అని ఎవ్వరూ అడగలేరు. అలా కాదు, ఇది ప్రాకృతికము. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. ఈ జ్ఞానాన్ని చెప్పగలిగే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఇప్పుడు పిల్లలకు తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మా సమానంగా తయారు చేయడానికి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి మేం మా సోదరాత్మలకు జ్ఞానాన్ని ఇస్తున్నాము అన్న అభ్యాసాన్ని ఇప్పుడు చేయండి. ఎందుకంటే ఆత్మలందరికీ హక్కు ఉంది. ఆత్మలందరికీ తమ తమ సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారు. మనం రాజధానిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. చివర్లో జయజయకారాలు జరుగుతాయి. ఇక్కడ సుఖమే సుఖముంటుంది. అందుకే తండ్రి అంటారు, పావనంగా అవ్వాలి. ఎంతెంతగా మీరు పవిత్రంగా అవుతారో అంతగా ఆకర్షణ కలుగుతుంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా పవిత్రంగా అవుతారో అప్పుడు సింహాసనాధికారులుగా అవుతారు. కావున ఈ అభ్యాసం చేయండి. కేవలం ఒక చెవితో విని మరో చెవితో వదిలేయడం అని ఇలా అనుకోకండి. అలా కాదు. ఈ ప్రాక్టీస్ లేకుండా మీరు నడవలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎదుటివారు కూడా ఆత్మ. ఆ సోదరుడికి కూర్చుని అర్థం చేయించండి. దీనిని ఆధ్యాత్మిక ఆత్మిక జ్ఞానమని అంటారని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఆత్మిక తండ్రి. పిల్లలు ఎప్పుడైతే పూర్తిగా ఆధ్యాత్మికంగా అవుతారో, పూర్తిగా పవిత్రంగా అవుతారో, అప్పుడు వెళ్లి సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారు మాలలోకి కూడా రారు. మాలకు కూడా ఏదో అర్థం ఉంటుంది కదా. మాల రహస్యం ఇతరులెవ్వరికీ తెలీదు. మాలను ఎందుకు స్మరిస్తారు? ఎందుకంటే ఆ ఆత్మలు తండ్రికి చాలానే సహాయం చేశారు. మరి ఎందుకు స్మరింపబడరు? మీరు స్మరింపబడతారు కూడా. మీ పూజ కూడా జరుగుతుంది మరియు మీ శరీరాన్ని కూడా పూజించడం జరుగుతుంది. నాకైతే కేవలం ఆత్మకే పూజించడం జరుగుతుంది. చూడండి, నాకంటే ఎక్కువగా మీరు డబల్ పూజింపబడతారు. మీరు దేవతలుగా అవుతారు కావున దేవతలను కూడా పూజిస్తారు. అందుకే మీరు పూజలోనూ ముందున్నారు, స్మృతి చిహ్నంలోనూ ముందున్నారు మరియు రాజ్యాధికారంలోనూ మీరు ముందున్నారు. మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నానో చూడండి. పిల్లలు చాలా ప్రియంగా ఉంటే, వారిపై ఎక్కువ ప్రేమ ఉంటే వారిని భుజాలపైకి తలపైకి కూడా ఎక్కించుకుంటారు. బాబా పూర్తిగా తలపైకి ఎక్కించుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్,
గాయన యోగ్యంగా మరియు పూజక యోగ్యంగా అయ్యేందుకు ఆధ్యాత్మికంగా అవ్వాలి. ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయాలి. 2వ పాయింట్, మన్మనాభవ అభ్యాసం ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. కళ్లను పవిత్రంగా తయారు చేసుకోవాలి. వరదానము: మాస్టర్ రచయిత స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనాన్ని అనుభవం చేసే సంపూర్ణ యోగి భవ. మాస్టర్ రచయిత స్థితులై ఉండటం ద్వారా అతిపెద్ద ఆపద కూడా ఒక మనోరంజకమైన దృశ్యంగా అనుభవం అవుతుంది. ఏ విధంగా మహావినాశన ఆపదను కూడా స్వర్గద్వారాలను తెరిచేందుకు సాధనంగా చెప్తారో, అలా ఏ విధమైన చిన్న పెద్ద సమస్య అయినా లేక ఆపదైనా మనోరంజక రూపంగా కనిపించాలి. ఆర్తనాదాలు చేయడానికి బదులుగా ఓహో అన్న పదం వెలువడాలి. దుఃఖం కూడా సుఖం రూపంలో అనుభవం అవ్వాలి. సుఖ దుఃఖాల జ్ఞానం ఉంటూ కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు. సుఖమయమైన రోజులు వచ్చేందుకు ఈ దుఃఖాలు కూడా ఆధారమే అని భావించాలి. అప్పుడు సంపూర్ణ యోగి అని పిలువబడతారు. స్లోగన్: హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పాలు చేయడం అనగా నేలపై కాలు మోపడము. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మలు చేస్తూ తనువు కూడా తేలిగ్గా ఉండాలి. మనసు యొక్క స్థితి కూడా తేలిగ్గా ఉండాలి. కర్మ యొక్క రిజల్ట్ మనసును లాగకూడదు. ఎంతెంతగా కార్యం పెరుగుతూ ఉంటుందో అంతగానే తేలికదనం కూడా పెరుగుతూ ఉండాలి. కర్మలు తమ వైపుకు ఆకర్షితం చేయకూడదు. కాని యజమానిగా అయి కర్మ చేయించేవారు చేయిస్తున్నారు మరియు చేసేవారు నిమిత్తంగా అయి చేస్తున్నారు. ఈ అభ్యాసాన్ని పెంచినట్లయితే సంపన్నంగా కర్మాతీతంగా సహజంగానే అయిపోతారు. ఓం శాంతి.